నేను బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ టు తిరుపతి. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు నోటిఫికేషన్ ఇచ్చే గంట సింబల్ని కూడా టక్కుమని కొట్టేసేయండి. అప్పుడే నేను వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఈరోజు మనం ఉన్నాము వరంగల్ రైల్వే స్టేషన్లో. ఎందుకు ఉన్నాము అని చెప్పేసి మీకు డౌట్ వస్తుందా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అని కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, మేము రైల్వే స్టేషన్ లో ఉన్నాం అన్నమాట. వరంగల్ నుంచి అయితే తిరుపతికి వెళ్తున్నాం. ఈ రోజు డేట్ వచ్చేసి జూలై 22 అన్నమాట. నైట్ ఇప్పుడు ఆల్రెడీ 9 అవుతుంది టైం. రైట్ టైం వచ్చేసి 8 o'clock, బట్ లేట్ అయింది. ఈ ట్రైన్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా మా బాబాయ్ చెప్తాడు. వెయిట్. నేను బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ టు తిరుపతి వీక్లీ స్పెషల్ ట్రైన్. ఈ ట్రైన్ వచ్చేసి టోటల్ ఏసీ ట్రైన్. మేము బుక్ చేసుకున్నది 3rd class ఏసీ టికెట్స్. పర్ హెడ్ 1300 పడింది. ఈ ట్రైన్ వచ్చేసి 1 hour 40 minutes డిలే ఉంది. సికింద్రాబాద్లో 5:50కి స్టార్ట్ కావాలి, కానీ చాలా లేట్గా స్టార్ట్ అయింది. అదనమాట సంగతి. ఫ్యామిలీ అంతా కూడి తిరుపతి అయితే వెళ్తున్నాము. ఫ్యామిలీ అంతా అంటున్నాను, ఎంతమంది అనుకుంటారని గెస్ట్ చేయండి. టోటల్ పిల్లలందరితో కలిపితే 24 మంది పోతున్నాం అనమాట. ఇంతమందితో పోతున్నాము, ఎట్లుంటుందో సినిమా మీరే చూసేయండి. ట్రైన్ అయితే మాకు తగ్గట్టు అసలే చిన్న పిల్లలు రా బాబు అని అంటే చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇది చాలామంది తిరుపతికి అయితే కృష్ణాలో వెళ్తారట. మేమైతే వెతకంగా అయితే మాకు ఈ స్పెషల్ ట్రైన్ అయితే దొరికింది. కాస్ట్ ఎక్కువ అయినా కూడా పిల్లలు ఉన్నారు కదా, కొంచెం కంఫర్ట్గా ఉంటుందని ఈ ట్రైన్ అయితే ప్రిఫర్ చేసాము. చూడండి, ట్రైన్ వచ్చేదాకా వీళ్ళైతే ఇట్లా ఆడుకున్నారనమాట. ఒక్కరిద్దరు వెళ్తే చాలా సింపుల్గా అండ్ సాఫ్ట్గా వెళ్ళిపోతుంది జర్నీ. మేమైతే చూడండి ఇంతమంది ఉన్నామన్నమాట. మా జర్నీ ఎలా కొనసాగుద్దో మీరే ఈ వీడియోస్లో అయితే చూడండి. ఇక్కడైతే చిన్ను ఉన్నాయి, చుట్కీ అయితే ఇట్లా చిప్స్ తింటున్నారు. చిన్ను చూడండి యూట్యూబ్ కోసం వీడియో తీస్తున్నానని అట్లా యాక్షన్స్ ఇస్తున్నారు. వీళ్ళిద్దరే క్లోజ్ అనమాట. వీళ్ళు ఇద్దరు ఎవరిని రానియరు, వాళ్ళ దాంట్లో జాయిన్ చేసుకొనియారు. ఎక్కడ పోయినా వీళ్ళిద్దరు ఒక టీం అనమాట. సో వాళ్ళైతే అట్లా చిప్స్ ఎంజాయ్ చేస్తున్నారు, అన్న చెల్ల. ఇక పోతే మన ట్రైన్ వచ్చే టైం అయింది. అందుకే లేచి అందరు బ్యాగులు ఒకసారి అన్నీ చూసుకుంటున్నారు. 8ంటికి వచ్చే ట్రైన్ 9:30కి వచ్చిందనమాట, గంటన్నర లేట్. సో అందరు బ్యాగులు చెక్ చేసుకొని బ్యాగులు పట్టుకొని అయితే ట్రైన్ కోసం ముందుకు కొనసాగుతున్నాం. ఫోన్లో చూస్తే 10 నిమిషాలలో వస్తుంది అని మా బావ అనుడితోనే ఇక బ్యాగులు పట్టుకొని అందరం ముందుకు పోయి ఆడ బ్యాగులు పట్టుకొని నిల్చొని పావు గంట అయినా కూడా ట్రైన్ లాకుంటే అందరం ఆడ కూర్చున్నాక ఇక మా చుట్కీ చూడండి, మనం ఏడన్నా కింద వదిలిపెట్టేది ఈ పిల్ల ఉరుకుడు ఆమె ఉరుకుతా అంటే మా అమ్మ నేనైతే అమ్మని పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాము. ఈలోపు ఒక ట్విస్ట్ ఏం జరిగిందంటే, అంటారు కదా, ఎక్స్పెక్ట్ ద నాన్ ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అని గొప్పలు ఉత్తిగానే చెప్పలే కదా. ఎందుకు ఈ మాట అన్నానంటే, అప్పటిదాకా ఫోన్లో ప్లాట్ఫామ్ 1 అని చూపించి ఇక 5 minutesలో ట్రైన్ వస్తుంది అనగా గూడ్స్ బండ్ వచ్చి ఫస్ట్ ప్లాట్ఫామ్ ఉండడం వల్ల మా స్పెషల్ ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2 అని 5 minutes బిఫోర్ అనౌన్స్ చేయడం వల్ల ఇక మా జనాలు మా బ్యాగులు బ్యాగులు అందుకొని ఒకటే ఉరికినాం అనమాట. ఫైనల్లీ ట్రైన్ వచ్చింది. ఒక్క 5 నిమిషాలు అయితే మస్తు గాయ అయినామన్నట్టు. ఇక ట్రైన్ వచ్చిన తర్వాత మన భోగి ఇక్కడనే వచ్చి ఆగుతుంది అని ఒకళ్ళు, రాదు ముందు పోలని ఒకళ్ళు. ఫైనల్గా ఏమైందంటే అత్తదని నాన్న అయినాం, కానీ అది రాలేదు.
మళ్ళా బ్యాగులు పట్టుకొని ఊరుకో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నవ్వుతున్నాను కానీ అప్పుడైతే ఫుల్ గాయ అయినాం అనమాట. అందరు చాలామంది ఉన్నాం కదా, ఎవరు మిస్ అయ్యారు ఎవరు మిస్ కాలేదని ఊక చెక్ చేసుకుంటూ ఉండాలి. చిన్న ప్రాబ్లం కూడా అందరం ఎక్కువ టెన్షన్ పడ్డామన్నమాట. సో ఇక యూడులు బ్యాగులు మళ్ళీ నార్మల్ బరువులే, ఒక్కొక్కరు అయితే నెత్తి మీద పెట్టుకొని ఊరుకు ఇక ట్రైన్ కోసం. మాది ఎక్కడనో B4 బాక్స్ అనమాట. ఇక దానికోసం ఊరికినాం. వీళ్ళు ఉరుకుతా అంటే ఒక యూట్యూబర్ కష్టాలు మామూలుగా ఉన్నాయి కదా, ఉరికేది కూడా నేను వీడియో ఆన్ చేసుకొని చుట్కీ సంకలేసుకొని మరి వీడియో తీస్తున్నాను. ఈ నా కష్టానికైనా చిన్న లైక్ ఇవ్వండి. ఫైనల్గా మా బ్లాక్ అయితే వచ్చేసింది. దాని తర్వాత ఎక్కుతున్నాను అనమాట. ఎంత 2 గంటల ముందు పోయి కూర్చున్నా కూడా మా ట్రైన్ వచ్చే టైంకి అయితే మా ఏగ్రం మా టెన్షన్ మామూలుగా లేదు. ఈ ట్రైన్ల జర్నీతో పెట్టుకుంటే ఇదే గోస అని అనిపించింది. ఇక ఫైనల్గా అయితే ఎక్కేసామన్నమాట అందరం. ఏసీ ట్రైన్ కాబట్టి ఎక్కగానే చల్లగా వచ్చింది. సో బిఫోర్ ట్రైన్ ఎక్కకముందే అందరు డిన్నర్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ట్రైన్ ఎక్కగానే ఎవరి సీట్లు వాళ్ళు దొరకబట్టుకొని అయితే చక్కగా ఒక స్లీప్ వేసేసారనమాట. ఇక మార్నింగ్ అందరూ లేచి ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంకా మా చుట్కీ అయితే లేవలేదు. ఇక అందరం కలితే ఏముంటుంది, ముచ్చట్లే అనమాట. ఇక్కడైతే బయట కొంచెం ఇట్లా వచ్చి వీడియో అయితే రికార్డ్ చేశాను. వెదర్ అయితే చాలా బాగుండే. మా లక్ ఏంటంటే ఫుల్ వర్షం టైంలో పోయినాం కానీ మా దేవుడు మా అందులుండి తిరుమల కానీ ఇంకా మేము వేరే పోయిన ప్లేసెస్ దగ్గర ఎక్కడ కూడా చుక్క వర్షం లేదు. ఇక ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేనైతే కాఫీ తాగుతున్నాను అక్కడ. ఇంకొద్ది హాఫ్ అన్ అవర్లో అయితే మన తిరుమల రాబోతుంది. యాక్చువల్గా మార్నింగ్ 8కి దింపాలి, బట్ అప్పటికి 9:15 అయిపోయిందనమాట మేము దిగేసరికి. సేఫ్గా తిరుపతికి అయితే రీచ్ అయ్యాము. నైట్ అది కూడా ఏసీ ట్రైన్ కావడంతో పిల్లలు అయితే చక్కగా పడుకున్నారు. మీకు కూడా చిన్న పిల్లలు ఉంటే తిరుమలకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇట్లా నైట్ ట్రైన్స్కి అయితే ప్రిఫర్ చేయండి. వాళ్ళు కూడా చక్కగా పడుకుంటారు, మనకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేమైతే స్టేషన్ నుంచి మెట్ల మార్గం దగ్గరికి వ్యాన్లు తీసుకొని అయితే వెళ్ళాము. 2 వ్యాన్లు పడ్డాయి. ఒక్క మనిషికి 100 రూపాయలు పడిందనమాట. మేము అల్పిరి మెట్లు ఎక్కుతున్నామా శ్రీవారి మెట్లు ఎక్కుతున్నామా అని నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సిపల్ నొక్కండి. అప్పుడే మన ఛానల్ నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయన్నమాట. ఈ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.